మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శారదాదేవి గారు. వారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం రీసెంట్గా చూసుకుంటే గురు పౌర్ణమి జరిగింది. సో ప్రతి గుడిలో కూడా ఎక్కువ చెప్పాలంటే సాయిబాబా టెంపుల్స్లో కూడా చాలా బాగా జరిగింది. సో దాని గురించి తీసుకుంటే అసలు గురువుల్ని ఎలా పూజించాలి, అసలు గురు పౌర్ణమి విశిష్టత గురించి తెలియజేయండి అమ్మా. అయితే ముందర మనం ఏ కార్యక్రమాన్ని మొదలెట్టినా ప్రార్థనా గీతం తప్పకుండా పాడుకుంటాం. ఆ గురువు గురించి నేను రాసి రచించినటువంటి సంగీతాన్ని సమకూర్చినటువంటి ఒక చిన్న పల్లవి పాడి ఈ కార్యక్రమాన్ని మనం మొదలెడదామమ్మా. ఓకే. వందనం వందనం మా గురువుకి వందనం, వందనం వందనం మా గురువుకి వందనం. ఆలను నేర్పించిన మాస్టారికి వందనం, ఆలను నేర్పించిన మాస్టారికి వందనం. మా తల్లికి మా తండ్రికి పాదాభివందనం. వందనం వందనం మా గురువుకి వందనం అంటూ ఈ పాటని నేను ఒక స్కూల్లో, నా చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగిన పాప ఉన్నది. తను స్కూల్లో టీచర్ అన్నమాట, సంగీతం టీచరు, డాన్స్ టీచరు. అయితే నేను తనకి ఈ ఏదన్నా స్కూల్లో ఇట్లా ఫాదర్స్ డేని, మదర్స్ డేని ఉన్నప్పుడు ఈ గురువుకి సంబంధించినటువంటి గురు పౌర్ణమికి కానీ ఎప్పుడైనా పాడాలంటే, టీచర్స్ డే అప్పుడు నేను ఏదో ఒక పాట అలా వ్రాసి సంగీతాన్ని సమకూర్చి ఇచ్చేదాన్ని తనకి. అలా ఈ పాట తను స్కూల్లో చెప్పింది, చాలా ప్రాముఖ్యత పొందిందనమాట. విద్యార్థి సుజనా కుటీర్ అని విజయవాడలో ఒక స్కూల్లో 15 ఏళ్ళు దాటిపోయి ఉంటుంది అక్కడనమాట. చాలా బాగా జరిగిందమ్మా. అయితే మనం గురు పౌర్ణమి గురించి మనం మాట్లాడుకుంటాము. ఈ మధ్య కాలంలోనే గురు పౌర్ణమి జరిగింది. అవును కదండి. అయితే నిజంగా గురు పౌర్ణమి అంటే ఏమిటి? ఎందుకంటే మనకి నవమాసాలు మోసి పెంచినటువంటి, ప్రసవించి బిడ్డని ఎన్నో కష్టాలు పడి ప్రసవించినటువంటి తల్లి ప్రథమ గురువే మనకి. ఎందుకంటే ప్రతి క్షణము కూడా మనకి మంచి చెడు చెప్తూ ఉగ్గుపాల దగ్గర నుంచి ఆ తల్లి చాలా బాగా మనల్ని చూసుకుంటుంది. తండ్రి ఏమి కావాలి అనేది సమకూర్చుకుంటూ చూసుకునేవాడు తండ్రి. వీళ్ళిద్దరూ ప్రథమ గురువులు. అలాగే అక్కడి నుంచి తీసుకువెళ్ళి అక్షరాభ్యాసం చేసి స్కూల్లో వేస్తారు. అక్కడి నుంచి ప్రతి అక్షరానికి కూడా విలువలు చెప్తూ ఎలా నడుచుకోవాలి అంటూ చెప్పేవాడు గురువు. అక్కడి నుంచి ఎలా ఉంటుందంటే, మన పెద్దలు కూడా దీనికో మాట చెప్పారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అంటే ఇక్కడ మొట్టమొదట తల్లి గురించి చెప్పారు, తర్వాత తండ్రి గురించి చెప్పారు, అలాగే మన ఇంటికి వచ్చినటువంటి అతిథి గురించి చెప్పారు. మనం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు అక్కడ 10 మంది కలిస్తే వాళ్ళు మన అతిథులు కాదు. వాళ్ళు ఎక్కడికైతే మనము ఒక ఇంటికి అతిథిగా వెళ్ళామో వాళ్ళు ఆ ఇంటికి అతిథిగా వచ్చారు. అందుకని వాళ్ళు మనకు అతిథులు కాదు. మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి అతిథి మనకి. వాళ్ళు ఎవరైనా కానీ, మన ఇంట్లో ఉన్న ఆ నలుగురు కాకుండా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల కూడా మన ఇంటికి అతిథే, అల్లుడు కూడా మన ఇంటికి అతిథే. అలా అతిథి ఆచార్య దేవోభవ అన్నారు. గురువు, ఆచార్యుడు అంటే గురువు. ఎందుకంటే పొద్దున్నే మనం ఇక్కడ కాలకృత్యాలు తీర్చుకొని మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం 5 గంటలకో 4 గంటలకో మనం ఇంటికి వచ్చేదాకా గడిపేదంతా ఆ గురువు దగ్గరే. మళ్ళీ వచ్చి మన పనులు చేసుకొని ఏదో ఇంత ఆహారం తీసుకొని, ఇది ఇప్పటి విషయం కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం లెక్క వేసుకున్నా కూడా 7 గంటలకు పడుకునేవారు.
మరి అప్పటికి తల్లిదండ్రులతో వాళ్ళు గడిపే టైం చాలా తక్కువ ఆ రోజుల్లో. అట్లా ఏమవుతుందంటే ఆచార్యుడు, అందుకంటే గురువు అందరికంటే కూడా గొప్పవాడు. మనకి ప్రతి క్షణము కూడా ఇలా మంచి మార్గంలో ఉండు అంటూ బోధించి మనతోటే గడిపినటువంటి వ్యక్తి మన గురువు. అవును. నిజానికి మాట్లాడితే ఆ గురువుని చాలా మంది వదిలేశారు. ఉమ్, మనం చూడనటువంటి గురువుల్ని, అవును. మనం పుస్తకంలో చదువుకున్నటువంటి గురువుల్ని, పుస్తకంలో పలానా ఆయన ఇలా ఉన్నారని చదివిన గురువుని మనం తీసుకుంటున్నాం. అది ఉమ్, కాదు. మనం ఆ గురువుల్ని చూడలేదు. వాళ్ళు కాదు గురువులు. వాళ్ళు గురువులు అవ్వచ్చు. వాళ్ళు ఆ గురుత్వం వేరు. ఉమ్, మనకు అక్షరాభ్యాసం దగ్గర నుంచి కూడా మనం ఒక స్టేజీకి వచ్చి వెళ్ళేదాకా కూడాను ప్రతి క్షణము మనకి మంచి చెడు చెప్పేవాడు నిజమైన గురువు. ఓకే. ఆ గురువుకి గురు పౌర్ణమి రోజు నిజంగా ఎక్కడ ఉన్నా కలిసి ఒక మెసేజ్ ద్వారా ఈ రోజులో ఈ కాలమాన పరిస్థితుల్లో గబగబా అన్ని చోట్లకి మనం వెళ్ళలేము. అందువల్ల ఏమిటి, మెసేజ్ ద్వారా కావచ్చు, ఉమ్, ఒక కొరియర్ ద్వారా మీరు ఇవ్వదలుచుకున్నది ఏదైనా ఒక మంచి గిఫ్ట్ కావచ్చు, ఏదైనా కూడా ఆ గురువుకి పంపించవచ్చు. లేదు, మనం మాట్లాడచ్చు వాళ్ళతోటి. అలాగే తల్లి తండ్రి గురువులు ఈ రోజుల్లో ఈ తల్లి తండ్రిని పట్టించుకోవటమే మానేశారు. మానేశారు. ఎందుకంటే ఎన్ని కష్టాలు పడితే ఆ తల్లి ఆ బిడ్డని పెంచి పెద్ద చేసి ఉంటుంది. ఎన్ని కాయ కష్టాలు చేసి, ఇప్పుడంటే సాఫ్ట్వేర్లు వచ్చాయి, చాలా వచ్చేసాయి. ఇప్పుడు డబ్బు చాలా ఈజీగా సంపాదించుకుంటున్నారు, తేలికగా వస్తోందమ్మా. ఉమ్, కానీ ఆ రోజుల్లో ఎన్నో కష్టాలు పడేవారు. నానా అవస్థలు పడి ప్రతి రూపాయిని ఆ ఇంటి యజమాని అయినటువంటి మగవాడు తీసుకువచ్చి ఆ తల్లి చేతుల్లో, తన భార్య చేతుల్లో పెడితే ఈ కుటుంబ వ్యవస్థనంతా ఆ ఇల్లాలు నడిపింది. అవును. ఆ కష్టాన్ని మనం మర్చిపోతున్నాము. ప్రతి బిడ్డ కూడా తల్లి తండ్రిని ఎక్కడైతే గౌరవించుకుంటూ, ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించుకుంటూ, అలాగే గురువుని గౌరవించుకుంటూ ఉంటే ఈ 4 ఎక్కడైతే ఉంటాయో అక్కడ సాక్షాత్తు భగవంతుడు ఉంటాడు. అది మీరు అమ్మవారిగా అనుకోండి, అయ్యవారు అనుకోండి, ఉమ్, ఎవరైనా సరే నిజమైన ప్రవర్తనలో, నిజమైన మనస్ఫూర్తిలో ఎప్పుడైతే ఉందో అప్పుడు అక్కడికి భగవంతుడు వచ్చి కొలువు ఉంటాడని మన పెద్దవాళ్ళు చెప్పారు. అవును. అనుభవపూర్వకంగా నేను కూడా అదే నమ్మాను. ఉమ్, ఆచరణలో కూడా నాకు అదే కనిపించింది. ఉమ్, ఈ ఈ విధానాల్ని ఎప్పుడైతే మనం పాటించగలుగుతామో తప్పకుండా అక్కడ, అందుకనే పెద్దలు చూడండి, మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. ఈ 4 చోట్ల ఎక్కడైనా, 4 ఎక్కడైనా భగవంతుడి పేరు చెప్పారా? లేదు. లేరు కదా. ఉహు, అంటే ఏమిటి, ఎందుకు చెప్పారు ఆ రోజుల్లో? ఈ 4 ఎక్కడైతే పూజింపబడతాయో, ఈ 4 స్థానాల్ని ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ భగవంతుడు కొలువై ఉంటాడు అని నేను పరిపూర్ణంగా నమ్ముతానమ్మా. ఓకే అమ్మా, ఇంత మంచి వీడియో మా కోసం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా.